ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన కథ మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని చూస్తే అందరిలో చిన్నవాడు, అతి గారాభంగా అల్లారుముద్దుగా పెరిగినటువంటి వాడు, మరి అన్నలతో కలిసి గొర్రెల మందను కాసుకునేటువంటి వాడు. అనుకోని రీతిగా పరిస్థితులను బట్టి, అన్నలు అతని మీద పెట్టుకున్నటువంటి అసూయను బట్టి, పగను బట్టి మరి అమ్మివేయబట్టం, బానిసగా వెళ్ళడం, చిన్న వయసు నుంచే బానిసగా, యవన కాలంలో బానిసగా మరి తన జీవితాన్ని గడుపుతూ అపురూపంగా పెరిగినటువంటి ఆ జీవితం, అతి సొంపైనటువంటి ప్రేమతో కూడిన మాటలు విన్నటువంటి అతని జీవితం, వినకూడనటువంటి మాటలు, పడకూడనటువంటి మాటలు, అనుభవించకూడనటువంటి పరిస్థితులు అతని జీవితంలో చూశాడు. చాలా ప్రయాసపడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి పరిచయం చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోలేదు. ఒక దినాన్న ప్రభు చూశాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ యథార్థతను బట్టి, ఆ నీతిని బట్టి ఆ దేశానికే బానిసగా ఉన్నటువంటి యోసేపుని దేవుడు ప్రధానిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. యవన కాలంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. పాపం వచ్చినప్పుడు, పాపం ఎదురైనప్పుడు పాపాన్ని పెంటగా ఎంచుకునే విషయంలో ఒంటరిగానే ఉన్నాడు. చెరసాల్లో వేయబడ్డప్పుడు చెరసాల్లో కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న తుంటరిగా బ్రతకకుండా ప్రభువుని బట్టి భయముతో తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఏ పరిస్థితుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, తండ్రి జీవితాన్ని చూస్తే యాకోబు మరి బోకురేవు దగ్గర తండ్రితో పెనుదలాడినటువంటి అనుభవం ఉంది. మరి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మా నాన్న ఎవరో తెలుసా, నీతో పోరాడిన వ్యక్తి అనేటువంటి మాట కూడా లేదు. ప్రభువుని బట్టి అన్నిటినీ సహించాడు, ఎదురు చూశాడు. ఒక రైట్ టైం వచ్చింది, ఆ దేశానికే ప్రధానిగా మార్చబడ్డాడు. నా జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయని, ఎవరెవరో మనతో వ్యతిరేకంగా ఉన్నారని, మనల్ని అణిచివేస్తున్నారని, మనల్ని తక్కువ చేస్తున్నారని, మనల్ని తృణీకరించి మాట్లాడుతున్నారని నిన్ను నువ్వు డీగ్రేడ్ చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు. తగిన సమయం వస్తుంది, ఆ దినాన ఆయన నిన్ను హెచ్చించి కనపరుస్తాడు. అంతవరకు ఆయన మీద భారం వేసి ఆ యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా ఒక దినాన యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.